ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైనే బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. పిఠాపురంలో పవన్ మెజారిటీపై ఎక్కువ పందాలు సాగుతున్నాయి. అటు చంద్రబాబు, జగన్ మెజారిటీలపై కూడా భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. లక్షకు 5 లక్షల చొప్పున బెట్టింగ్ కాస్తున్నారు. దీంతో వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైన బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. పిఠాపురంలో పవన్ మెజారిటీపై ఎక్కువగా పందాలు సాగుతున్నాయి. అటు చంద్రబాబు, జగన్ మెజారిటీలపై కూడా భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. లక్షకు 5 లక్షల చొప్పున బెట్టింగ్ కాస్తున్నారు. దీంతో వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గా. ఏపీ వ్యాప్తంగా అయితే బెట్టింగ్లు జోరు అందుకుందని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల్లో ఫలితాలు వెలువడంతో ఈ రోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడితే అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం డిఫరెంట్ గా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కేవలం మెజారిటీ మీదే బెట్టింగ్ జరుగుతుంది. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంబంధించి అయితే ఎంత మెజారిటీ మీద అయితే బెట్టింగ్ కొనసాగుతుంది, 10,000 నుంచి వస్తుందా, 20,000 వస్తుందా, 30,000 వస్తుందా మెజారిటీ పైన జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో కేవలం అభ్యర్థులు గెలుపోటములపై మెజారిటీ చేరుతుంటే కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం మరియు అలాగే కుప్పం మరియు అలాగే లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాల్లో కేవలం ఓన్లీ మెజారిటీ పైన బెట్టింగ్ జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో గెలుపు పక్కాగా వాళ్ళకి వస్తుందని తెలియడంతో కేవలం మెజారిటీ ఎంత వస్తుంది, మెజారిటీ ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఏమన్నా అంశంపై అయితే బెట్టింగ్ జోరుగా కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు కొంతమంది అయితే అత్యుత్సాహంగా కూడా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా బెట్టింగ్లు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయి, ఏ ఎగ్జిట్ పోల్స్ కొన్ని పారదర్శకంగా జరిగే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ఆరా మస్తానరావు మరియు ఇతర నేషనల్ మీడియా సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా మీద కూడా బెట్టింగ్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బెట్టింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడికే బయటికి రావడంతో పోలీసులు కూడా దాడులు చేయక ఇవి చేయలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కొంతమంది అయితే వ్యక్తులు కేవలం ముఖాముఖి ద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళ పరిచయాలతో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ మరీ విలేజ్ ప్రాంతాల్లో అయితే గట్టిగా జరుగుతుందని చెప్పొచ్చు. కేవలం పిఠాపురం నియోజకవర్గంలో అయితే వందల కోట్లు బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండడం, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా కేడర్ కూడా ధీటుగా ఉండడంతో అక్కడ కూడా ఆ ప్రాంతాల్లో కూడా జోరుగా బెట్టింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా సరిగ్గా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరి మీద కేసులు పెట్టడానికి కూడా సంశయిస్తున్నారు. ఎందుకంటే ఏమైనా ఆధారాలు దొరికితే గానీ కేసులు పెట్టాలి, లేకపోతే కోర్టులో కూడా వీగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఎలక్షన్లు గత ఎన్నికలకి భిన్నంగా కూడా బెట్టింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే పందిరాయిలు అయితే జోరుగా బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.